అవసరం అట్లా తీసుడు అది రాలేదు మీరు ఇలా అద్దా వీడియో पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जगति तरंगा तब शुभ नामे जागे तब शुभाशिष मागे गाहे तब जय गादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे దేశం కోసం పనిచేద్దాం దేశం మనకే ఇచ్చిందంటూ గట్టి మాటలు కట్టేద్దాం సూర్యుడు వెలుగుల కిరణాలిస్తే వాయువు ప్రాణం పోస్తుంది పొలాల పంటలతో భూమాత ఆకలి తీరుస్తూ ఉంది తోటి ప్రజలకు తోడున్నా మానవత్వాన్ని చాటేద్దాం తోటి ప్రజలకు తోడున్నా మానవత్వాన్ని చాటిద్దాం అందరి కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలు కట్టేద్దాం దారిన పోయే జనులందరికీ చెట్ల నీడనే ఇస్తాయి వికసించే నవ పుష్పాలన్నీ సువాసనలు అందిస్తాయి త్యాగమూర్తులను స్మరిద్దాం ఆదర్శంగా జీవితం త్యాగమూర్తులను స్మరిద్దాం ఆదర్శంగా జీవితం అందరి కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలు కట్టేద్దాం వెనుకబడిన మన అన్నదమ్ములను ప్రగతి ప్రతంబుడంగా నడిపించాలి మంచి మాటలే పలికించాలి చదువుల సారం నేర్పించాలి శ్రమించి దీపం వెలిగిద్దాం ఉజ్వల కాంతిని నింపేద్దాం శ్రమించి దీపం వెలిగిద్దాం ఉజ్వల కాంతిని నింపేద్దాం అందరి కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలు కట్టేద్దాం దేశం
రక్కలు గుడిగారా తల్లి ఏమని మాటలాడినరా ఏడుగు రక్కలు గుడిగారా తల్లి ఏమని మాటలాడినరా ఏడుగు రక్కలు గుడిగారా ఏమని మాటలాడినరా ఏడుగు రక్కలు గుడిగారా ఏమని మాటలాడినరా ఏడుగు రక్కలు గుడిగారా తల్లి ఏమని మాటలాడినరా ఏమని మాటలాడినరా వెరు ఎత్తని పలుకులు వలికినరా అటువంటి మామూలు ఎల్లమ్మ తల్లి చిన్న చిన్న పాములు పెట్టి చిక్కనేళ్ళు మురాలు పెట్టి పెద్ద పెద్ద పాములు పెట్టి పెద్ద నేళ్ళు మురాలు పెట్టి నాలుగు మామూలు పెట్టి నడి కట్టు పెట్టి చేరి పోట్లు పెట్టి జడకొప్పులేసి ఎల్లు ఎల్లవే ఎల్లమ్మను ఎల్లి చూడవే మాయమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మను ఎల్లి చూడవే మాయమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ ఎల్లి చూడవే మాయమ్మ ఎల్లమ్మను ఎల్లి చూడవే మాయమ్మ పిల్లలే ఎల్లమ్మ నీ గడవకుండవే మాయమ్మ గొప్పగలరు
కాళ్ళకు దాచిన పెట్టి నెత్తి మీద ముళ్ళెట్టి సంత లోపల పిల్లలెట్టి ఇరిసేటి ఇరిపెన బట్టి చూసే దుబ్బన బట్టి ఒక చేత గదసూరం బట్టి ఒక చేత పరికత్తి బట్టి రాయే రాయే దుర్గమ్మ నిన్ను రాజులు వెలిసరే మాయమ్మ రాయే రాయే దుర్గమ్మ నిన్ను రాజులు వెలిసరే మాయమ్మ సిన్నంగా దండిగా దర్యాపుతోని ఆనందమాయ గదరా నా కాగితముల్లారా ఆనందమాయ గదరా రాయే రాయే దుర్గమ్మ నిన్ను రాజులు వెలిసరే మాయమ్మ రాయే రాయే దుర్గమ్మ నిన్ను రాజులు వెలిసరే మాయమ్మ అరే అటువంటి ముచ్చాల పోషమ్మ తల్లి బారి బొమ్మల సద్దు బంగారి బొట్టు పెట్టి గురుసాటి బొమ్మల కుంకుమ రేగలు పెట్టి ఎడమ కాలు లేపుతుంటే ఎనుమ బండారి రాలంగా కుడి కాలు లేపుతుంటే కుంకుమ బండారి రాలంగా ఆడుకుంటత్తవ పోషమ్మ నువ్వు పాడుకుంటత్తవ పోషమ్మ పోషమ్మ నువ్వు పాడుకుంటత్తవ మాయమ్మ ఆడుకుంటత్తవ పోషమ్మ ఆడుకుంటత్తవ మాయమ్మ ఆడుకుంటత్తవ పోషమ్మ ఆడుకుంటత్తవ మాయమ్మ ఆడుకుంటత్తవ పోషమ్మ నువ్వు పాడుకుంటత్తవ పోషమ్మ ఆడుకో పోషమ్మ ఆడుకోవే నువ్వు పాడుకో పోషమ్మ గొప్ప గదరా నా కాగితముల్లారా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ సిన్నంగా దండిగా దర్యాపుతోని ఆనందమాయ గదరా నా కాగితముల్లారా ఆనందమాయ గదరా ఆడుకుంటత్తవ పోషమ్మ నువ్వు పాడుకుంటత్తవ పోషమ్మ ఆడుకో పోషమ్మ ఆడుకోవే నువ్వు పాడుకో పోషమ్మ పాడుకోవే ఆడుకో పోషమ్మ ఆడుకోవే నువ్వు పాడుకో పోషమ్మ పాడుకోవే పాడుకో పోషమ్మ పాడుకోవే పాడుకో పోషమ్మ పాడుకోవే
ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మన పాఠశాలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ పాలెపు రక్షిత గారికి, కమిటీ సభ్యులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు మరియు తాట్లవాయి గ్రామ మాజీ సర్పంచ్ రాగి సాగరిక శ్రీనివాస్ గారికి, అదేవిధంగా భాగ్య గారికి, పాఠశాలకు మన ఇరుగు పొరుగునే ఉండేటువంటి మన గ్రామంలో ఉండేటువంటి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మిత్రులు ప్రదీప్ గారు, అట్లే ధర్మాజిపేట ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మిత్రులు జనార్దన్ గారు, తోటి సహోపాధ్యాయ బృందం, పూర్వ విద్యార్థులు, గ్రామ ప్రముఖులు, పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా మరొక్కసారి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి చాలా విషయాలు ఇంతకుముందు మాట్లాడినటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం మనం 2 జాతీయ పండుగలను పాఠశాలల్లో చాలా ఆనందోత్సవాల మధ్య పిల్లలు చాలా హుషారుగా పాల్గొనేటువంటి, ఎప్పుడెప్పుడు 15th ఆగస్టు వస్తుందా, ఎప్పుడెప్పుడు 26th జనవరి వస్తుందా అని చెప్పి ఎదురు చూసేటువంటి సందర్భం. మరి మన పాఠశాలలో 15వ ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఇంత బాగా కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినటువంటి చిన్నారులందరికీ కూడా నా యొక్క శుభాశిస్సులు. ఎందుకంటే చాలా బాగా మీకు ఎలాంటి కొరియోగ్రాఫర్ లేకుండానే సొంతంగా యూట్యూబ్ సహాయంతో మన దగ్గర ఉండేటువంటి ఐఎఫ్బి ప్యానల్స్ని యూజ్ చేసుకొని పిల్లలందరూ కూడా చాలా చక్కగా ప్రాక్టీస్ చేసి మీ యొక్క డెమాన్స్ట్రేషన్ కూడా చాలా బాగుంది. అందుకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తూ ఉన్నా, శుభాశిష్యులందరికీ. ఇంకా మన గత సంవత్సరం సెప్టెంబర్ 25, 2023 రోజున ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా నా ఉద్యోగ జీవితంలో తాట్లవాయకు ఒక ప్రముఖమైనటువంటి ప్రథమమైనటువంటి స్థానం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఉద్యోగోన్నతి ద్వారా, పదోన్నతి ద్వారా ఈ పాఠశాలకు రావడం జరిగింది కాబట్టి ఒక గెజిటెడ్ ప్రధానోపాధ్యాయునిగా బాధ్యతలు నిర్వర్తించేటువంటి క్రమంలో మరి మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఏఐపిసి చైర్మన్ కావచ్చు, అట్లే మాజీ సర్పంచ్ కావచ్చు, ఇంకా ఇతర మిత్రులందరికీ కూడా గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి, అంటే పిలవగానే మన సెక్రటరీ కావచ్చు, అట్లే ఇంకా ఇతర మిత్రులు కూడా మనకి ఏదే అవసరం ఉన్నా కూడా చిన్న ఫోన్ కాల్ చేస్తే వచ్చి స్పందించి వెంటనే సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ముందుగా. అట్లే ఇదే విధమైనటువంటి మీ యొక్క సహాయ సహకారాలు మున్ముందు కూడా మా పాఠశాలకు అవసరం ఉండాలని చెప్పి, రావాలని చెప్పి ముఖ్యంగా మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్షాన మిమ్మల్ని కోరుతూ, మరి మన పాఠశాలలో ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించుకోవడం కొరకు మనకు మైక్ సెట్ అవసరం పడుతుంది కాబట్టి ఆ మైక్ సెట్ను
ఇస్తామని చెప్పి బహుమతిగా ఇస్తామని ప్రకటించినటువంటి ఏఐపిసి సభ్యులు మరియు మాజీ సర్పంచ్ రాగి సాగరిక శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా పాఠశాల పక్షాన ధన్యవాదాలు. మన పాఠశాలలో 111 ఉన్నటువంటి సంఖ్య 25 మంది 10వ తరగతి విద్యార్థులు వెళ్ళిపోయిన తర్వాత గత సంవత్సరం ఇప్పుడు 35 మంది అడ్మిషన్స్ వచ్చినాయి. అంటే ఒక 10 అడ్మిషన్స్ మనకు పెంచుకోవడం జరిగింది. ఖచ్చితంగా మా యొక్క భాగస్వామ్యం, మా యొక్క పార్టిసిపేషన్ కరెక్ట్గా ఉంటేనే ఆ సంఖ్య పెరిగిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. వచ్చేటువంటి క్రమంలో పిల్లల్ని అంటే యూత్ అందరు చాలామంది ఉన్నారు, పూర్వ విద్యార్థులు ఉన్నారు. బయట ఎక్కడన్నా పిల్లలు కనుక తిరుగుతూ కనిపిస్తే మా దృష్టికి తీసుకురండి దయచేసి. నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఇది. ఖచ్చితంగా పాఠశాలకు సంబంధించినంత వరకు పూర్తి బాధ్యత నేను వహిస్తా. మా పాఠశాలకు సంబంధించిన ఏదైనా కానివ్వండి పూర్తి బాధ్యత నాదే ఉంటుంది. కాబట్టి మీ దృష్టికి ఏ విషయం వచ్చినా కూడా దయచేసి మీ దృష్టికి ఏ విషయం వచ్చినా నాకు ముందుగా నా ఒక ప్రధానోపాధ్యాయునిగా నాకు తెలియజేసిన బాధ్యత మీది. ఎక్కడో బయట ఇప్పుడు ఉదాహరణకు నేను ఎక్కడో ఏదో పని మీద సందర్భంలో విలేజ్కి వచ్చినప్పుడు నాకు కంప్లైంట్ చేయడం కాదు, అది కరెక్ట్ పద్ధతి కాదు. నేను ఏదైనా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు, లేకపోతే ఇర్రెగ్యులర్ పిల్లల కొరకు వచ్చినప్పుడు, లేకపోతే సమస్యల కొరకు వచ్చినప్పుడు, ఆ సమావేశాల్లో పాల్గొనకు వచ్చినప్పుడు అక్కడ చెప్పడం అనేటువంటిది సరైనది కాదని చెప్పి విన్నవిస్తూ, మీ దృష్టికి ఏ విషయం వచ్చినా కూడా పాఠశాలకు వచ్చి ప్రధానోపాధ్యాయుల గారిని కలిసి మీరు వివరిస్తే ఖచ్చితంగా ఆ విషయంలో మీరు చెప్పేటువంటి విషయాన్ని సావధానంగా ఎంతసేపు అయినా వినడానికి సిద్ధంగా ఉన్నా అది మంచిదైతే ఖచ్చితంగా పాఠశాల బాగోగుల కొరకు పాటించడానికి ఇక్కడ పనిచేసేటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మా ఉపాధ్యాయులందరి పక్షాన మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాకపోతే ఒకటే, గ్రామస్తుల యొక్క సహకారం మాకు చాలా అవసరం. గ్రామస్తుల యొక్క సహకారం, పూర్వ విద్యార్థుల యొక్క సహకారం లేకుండా మేము ఎలాంటి పనులు నిర్వర్తించేటువంటి అవకాశం ఉండదు. మీ యొక్క సహాయ సహకారాలు అన్ని విషయాలలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా మాది ఒక టార్గెట్ పెట్టుకున్నా నేనైతే, డిసిప్లిన్. ఇన్డిసిప్లిన్ అనే దాని విషయంలో టాలరేట్ చేసుడు లేదు. ఇన్డిసిప్లిన్ సహించే ముచ్చటనే లేదు. అది ఏ స్థాయిలోనైనా ఉండని, అది ఏ క్లాస్ పిల్లవాడైనా కానివ్వండి. ఖచ్చితంగా ప్రధానోపాధ్యాయుల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా పేరెంట్స్కు చేరవేయడం జరుగుతుంది. ఆ పేరెంట్స్ ఒకవేళ కనుక వాళ్ళు సరి అయినటువంటి పిల్లవాడి మీద యాక్షన్ కనుక వాళ్ళు కరెక్ట్గా చేసుకోకపోతే మరి ఆ పవర్ మాకన్నా పూర్తి స్థాయిలో మీరు ఇవ్వాలి. కొంత మేము వెనుక ముందు చేస్తున్నాం కొన్ని విషయాలలో, అని ఇప్పటికీ ఇంకా 100% మేము డిసిప్లిన్ విషయంలోనైతే చేస్తలేము. ఎందుకంటే ఇంకా మీ నుంచి పేరెంట్స్ నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుందో అని చెప్పి అబ్జర్వ్ చేస్తున్నాం. ఇంతకుముందు మనకు మాజీ సర్పంచ్ గారు చెప్పారు, మొక్కై వంగనిది మానై వంగడు. కరెక్ట్గా సిస్టంలో ఒక పిల్లవాడు సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక వ్యక్తిగా మారడానికి దోహదపడేటువంటిదే పాఠశాల. ఈ పాఠశాలలోనే విద్యార్థి క్రమశిక్షణతోని బయటకు పోవాలి. ఇక్కడ నుంచి సరైన క్రమశిక్షణతో బయటకు పోయినప్పుడు ఖచ్చితంగా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడకుండా నష్టమైతే చేయకుండా ఉంటాడు. ఈరోజు కనీసం మనం కోరుకునేది ఏంటంటే నువ్వు ఉపయోగపడకుండా మంచిదే సమాజానికి, కానీ నష్టపరచకపోతే అదే 10,000 అనుకునేటువంటి పరిస్థితి మనకి ఇవాళ ఉన్నది. కాబట్టి పోతే గత సంవత్సరం 100% రిజల్ట్ తీసుకోగలిగినాం, చాలా సంతోషం. కాకపోతే మా మీద చాలా బాధ్యత ఉంది, పిల్లల మీద కూడా బాధ్యత ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, పిల్లలందరూ దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ 100% రిజల్ట్ను మనం నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 10th క్లాస్ పిల్లలు చాలా రెడీగా ఉండండి. ఇక నెక్స్ట్ నుంచి మనకు మీకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో 100 అటెండెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, 100% మీరు అటెండెన్స్ ఉంటే అన్నీ సాధ్యమవుతాయి. మనం మళ్ళీ 100% రిజల్ట్ తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లో 1% కూడా తగ్గడానికి వీలు లేకుండా ఉండాలని చెప్పి మరి దానికి సహకరించాలని చెప్పి అందరికీ సవినయంగా మనవి చేస్తూ, సమయం కాలాతీతమైంది. మనం మాట్లాడుకుంటే చాలా ఉన్నప్పటికీ కాలాతీతమైంది. మనం ఎన్నో విషయాలు సరే, ఎందుకంటే ఉన్న కొద్ది సమయంలోనైనా కనీసం పాఠశాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుందామనే ఉద్దేశంతో ఈ కాస్త